వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనంతపురంలో 10 మంది గంజాయి ముఠా అరెస్ట్, 4 కిలోల పైగా గంజాయి స్వాధీనం. సిద్దిపేట జిల్లా దుబ్బాక కస్తూర్బా బాలికల పాఠశాల ముందు విద్యార్థుల ధర్నా. మా ఉపాధ్యాయులు మాకే కావాలంటూ పాటలు పాడుతూ నిరసన తెలిపిన విద్యార్థులు. జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాహకం, వృద్ధురాల్ని గెంటేసిన సర్కార్ దవాఖాన సిబ్బంది. మచిలీపట్నంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించి మీడియా కవరేజ్కు వెళ్తే మీడియాపై ఎనుగుతురు, పోలీసుల ఉత్సాహం. గ్రామీణ క్రీడాకారులను ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడం కోసం సీఎం కప్ క్రీడలు దోహదపడతాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, సింగరేణి కార్మికులకు కోల్ ఇండియా మాదిరిగా పెగ్స్ పై ఐటీ రీయింబర్స్మెంట్ ఇచ్చే వరకు సింగరేణి క్యాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియుగా పోరాటం కొనసాగుతుందని యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఏరియాలోని కేకే ఓసీపీలో ముఖ్యమంత్రికి సంతకాల సేకరణ కార్యక్రమం, వాల్ పోస్టర్లు విడుదల చేయడంతో పాటు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా గెలిచినటువంటి సంఘాలు ప్రయత్నం చేయాలని, కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలని, మారుపేర్లు సరిచేయాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణతో ఇచ్చినటువంటి వినతి పత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సింగరేణి సీఎండీ బలరాంలకు అందజేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో కార్మికులందరూ పాల్పంచుకొని పోరాటానికి మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఓపీసీ పిన్ కార్యదర్శి అహ్మద్ ఆరిఫ్, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వడ్లకొండ ఐలయ్య, లింగాల రమేష్, ప్రవీణ్ జె వెంకటేష్లు పాల్గొన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన సేవలు చిరస్మరణీయమని సింగరేణి క్యాలరీస్ లేబర్ యూనియన్ కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఏఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రామ్శెట్టి నరేందర్ తెలిపారు. సింగరేణి ఏరియాలోని కేకే5 గనిపై మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ గారికి, ప్రేమ్లాల్ గారికి, ఐఐటీసీ నాయకులు సంపత్ గారికి, రాజేందర్ గారికి, కుమరయ్య గారికి, ఐఐటీసీ మరియు ఏఐటీసీ ముఖ్యంగా మన కార్యకర్తలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, నిన్న రాత్రి మన మాజీ ప్రధానమంత్రి, ఈ దేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఎంతో విలువైన సేవలు అందించినటువంటి మహోన్నత వ్యక్తి, అత్యంత కఠినమైన పేదరికంలో పుట్టి ప్రేమించి విశ్వవిద్యాలయం లాంటి అంత పెద్ద యూనివర్సిటీలో ఎకనామిక్స్లో మాస్టర్ డిగ్రీ చేసి ఈ దేశానికి ఆర్థికంగా పరిపుష్టి చేయడంలో ఎంతో సేవలంచినటువంటి మన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు నిన్న కాలం చేయడం జరిగింది. మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ శాంతి తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ప్రధానమంత్రి పివి నరసింహరావు గారి హయాంలో ఆర్థిక మంత్రిగా ఈ దేశంలో మరి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అప్పటి ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్నటువంటి బంగారాన్ని కూడా ఇతర దేశాల్లో తాకట్టు పెట్టి మనము దేశాన్ని నడిపిస్తున్న పరిస్థితులు మాకున్నాం. అటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా ముందుకు వచ్చి అప్పటి ప్రధాని పివి నరసింహరావు గారు మరి ఎంతో ధైర్యం చేసి మరి ఒక అనుభూతమైన వ్యక్తి కావాలి, ఒక మేధావి కావాలి, ఆర్థికవేత్త ఈ దేశానికి అవసరమని గ్రహించి అప్పటికే మన్మోహన్ సింగ్ గారు ఐక్యరాజ్య సమితిలో ఆర్థికవేత్తగా పనిచేస్తున్నారు, ఆర్బీఐ గవర్నర్గా కూడా పనిచేస్తున్నారు. అటువంటి మేధావైతేనే ఈ దేశము ఆర్థిక క్రమశిక్షణ పడుతుందని ఒక ఆలోచనకు వచ్చి మరి మన్మోహన్ సింగ్ గారిని అప్పుడు ఆర్థిక మంత్రిగా చేయడంతో ఈ దేశము ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడి మనము అభివృద్ధి దిశగా పయనించి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మన దేశ పురోభివృద్ధికి ఆనాడే మన్మోహన్ సింగ్ గారు బీజం వేశారు. శ్రీమతి సోనియా గాంధీ గారు 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తను ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసి అనుభూతులైన వ్యక్తి, ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ అయితేనే ఈ దేశం ఆర్థికంగా పరిపుష్టి చెందుతుంది, అన్ని రకాలుగా బీద మిక్కులకు న్యాయం జరుగుతుంది ఒక ఆలోచనతో మరి అప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసి మన్మోహన్ సింగ్ గారిని ఏరికోరి దేశ ప్రధానిగా నియమించడం. వారు ప్రధానమంత్రిగా నియామకమైన తర్వాత పనికి ఆహార పథకం
ఇవాళ మనము పల్లెలో చూస్తున్నాం. మన అక్కడ చేసే పనికి ఆహార పథకాలు ప్రవేశపెట్టినటువంటి గొప్ప దార్శకుడు మహోన్నత నేత ఎవరంటే మన్మోహన్ సింగ్ గారు. అంతే ఒక చిన్న ఉదాహరణ ఏం చెప్పాలంటే మన సింగరేణి కాయదపడ్డ పరిశ్రమలోకి BIFలకు వెళ్ళిన తర్వాత మనకు దాదాపు 600 కోట్ల రూపాయలు గ్రాంట్గా అప్పుడు మన యూనియన్లన్నీ కలిసి పెద్ద జనప్రసాద్ గారి నాయకత్వంలో కావచ్చు, ఇతర AITC కావచ్చు, ఇతర సంఘాల నాయకులు అందరూ కలిసి ఆ సింగరేణి కాయదపడ్డ పరిశ్రమ కాదు, మీ ఒక అవకాశం ఇస్తే మేము లాభాలు తీసుకొస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కలిస్తే దాదాపు 600 కోట్ల రూపాయలు గ్రాంట్గా చెల్లించి మన సింగరేణి పునరుజ్జీవానికి కూడా జీవం పోసినటువంటి గొప్ప నాయకుడు మరి అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కూడా లోక్సభలో బిల్లు ఆమోదపోయిన తర్వాత రాజ్యసభకు వచ్చినాక రాజ్యసభలో మనకు మెజార్టీ కాంగ్రెస్ పార్టీ తక్కువ ఉన్నది కాబట్టి ఇతర పార్టీలందరూ కూడా అడ్డుకుంటా ఉంటే ప్రధానమంత్రి హోదాలో మరి రాజ్యసభలో కూడా మన బిల్లును పాస్ చేపించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కూడా కీలకంగా మారిన వ్యక్తి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. మరి వారు కాలం చేయడం నిజంగా చాలా బాధాకరం. ఈ దేశము ఆర్థికంగా పురోగతి చెందాలని ఒక లక్ష్యంతో పనిచేసిన వ్యక్తి ఇప్పుడు 10 సంవత్సరాల పాలనాస్థానం బీజేపీ ప్రభుత్వ హయాంలో ఏనాడు కూడా 9% GDP మనం సాధించలేదు. ఎప్పుడు కూడా 8% మన GDP దాటలే. కానీ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో అప్పుడే మన భారతదేశ GDP 9% చేరుకొని ప్రపంచ పటంలో ప్రపంచ అగ్రదేశాల మన పక్కన నిలబడ అంటే అంత గొప్ప స్థాయిలో ఆయన పనిచేసింది కాబట్టి, ఆయన సేవించింది కాబట్టి ఇవాళ మనం ఆ ఫలాలు అనుభవిస్తున్నాం. కాబట్టి మిత్రులారా మరి వారి ఆత్మకు శాంతి చేకూరే ఒక 2 నిమిషాలు మనం మౌనం పాటించాలి. మీ అందరినీ కొడుతుంది. ఈ మాజీ ప్రధాని మన కాంగ్రెస్ గవర్నమెంట్ మాజీ ప్రధాని గారు దేశానికి ఎన్నో సేవలు చేసి నిన్న నైట్ 10 గంటలకు చనిపోయినారు. కావున దేశం మొత్తం దిగ్బంధికి గురి కావాల్సిన అంత గొప్ప నాయకుడిని కోల్పోయింది కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఆయన కోసం మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. మచిలీపట్నంలో మీడియాపై ఇనుదుగురు పోలీసుల అత్యుత్సాహం. మైనర్ బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించి మీడియా కవరేజ్కు వెళ్లిన మీడియా ప్రతినిధులు పోలీస్ స్టేషన్లో మీడియా వాళ్ళు ఉండకూడదని బయటకు వెళ్లిపోవాలన్న పోలీసులపై తీరును తీవ్రంగా ఖండించిన మీడియా ప్రతినిధులు. తెలిస్తే మాట్లాడి తెలకపోతే మాట్లాడబాగండి. మీరు మాట్లాడాలి కదా సార్. సిఐలో ఎస్ఐలో అంటారు. మీరు మామూలుగా అంటున్నారు. అసలు బయటికి మీరు అన్నారు. ఆయన ఏమన్నాడు వచ్చి రిసెప్షన్ అక్కడ మీరు ఎవరు మీరు వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నారు. కానీ పంపిస్తారు ముందు ప్రశ్న చెప్పారా? చెప్పినాక మీరు ఐడి కార్డు వేసుకున్నారా? మీరు పబ్లిక్ గా ప్రస్తుతం మాకేం చెప్పారా? మీరు ప్రశ్నించండి. ప్రశ్న చెప్పాను కదా. చూపించండి. కార్డు చూపిస్తే ఏం చేస్తారు? కార్డు చూపించాలి కదా. మాకు తెలియదు. ఎంతమంది ఉన్నారు పబ్లిక్ ప్రెస్ కార్డు లేదు, ఏమీ లేదు. ప్రశ్న చెప్పారు. ఎవరు పబ్లిక్ ఏం కావాలి? ఇన్ఫర్మేషన్ ఇక్కడ తీసుకున్నామండి. తీసుకోలేదు. అదే సార్ మా పొలంలో మీరు తీసుకుంటే మీరు ఇక్కడ ఉండకూడదు. అమ్మాయి అందరూ చూసి భయపడుతుంది. ఆ పిల్ల ఇక్కడే ఉన్నాం కదా. ఆ పిల్ల భయపడుతుందంటే మీకు అర్థం కావట్లేదు. మీడియా పంపించేస్తారంటే మీడియా ఎవరో తెలియదు. చెప్పాను కదా మీడియా అని చెప్పిన ఆయన వచ్చి బయటికి చెప్పాం కండి. 2 మినిట్స్ అయితే అవును సార్. మీ వర్షం కోసం మీటింగ్ కానీ ఏం జరిగిందా అనేది మేము అడుగుతాం. అదే ఇప్పుడు అందరినీ చూసి బెత్తర
నవభారత నిర్మాత దర్శకుడు అసలైన మేధావి దయాహృదయుడు మన్మోహన్ సింగ్ పట్ల చరిత్ర దయకృతజ్ఞత ఉంటుంది. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన స్నేహితులు కుటుంబానికి హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయన గొప్పతనం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది. కేసీఆర్ గారికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో ఎంతో సాన్నిహిత్యం ఉండేది. దాదాపు 2 సంవత్సరాల పాటు వారి క్యాబినెట్లో పనిచేసిన, సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల పాటు వారి క్యాబినెట్లో పనిచేసిన, అదేవిధంగా తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో వారు కలిసినప్పుడు, వారు ఎదురుపడ్డప్పుడు కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఎట్లా ఉంది మీ తెలంగాణ అంటూ వారికి దిశానిర్దేశం చేసిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. అదేవిధంగా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఇక్కడ 2004లో క్యాబినెట్లో చేరిన తర్వాత కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించడమే కాకుండా మీ డిమాండ్లో న్యాయం ఉంది, మీ కోరికలో న్యాయం ఉంది, తప్పకుండా మీ ఆశయం ఫలించాలి అని కాంక్షించిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటేయడమే కాకుండా ప్రపంచంలో మన దేశానికి గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా ఒక సౌమ్యుడిగా, వివాద రహితుడిగా, అందరివాడుగా భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిన నాయకుడికి ఈరోజు మా పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి నివాళి అర్పించాలని చెప్పి పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా గౌరవ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా రవిచంద్ర గారు, దామోదరరావు గారు అందరూ కూడా కలిసి వారి కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి గురుశరణ్ కౌర్ గారిని, ఇంకా ఇతర కుటుంబ సభ్యుల్ని కూడా కలిశాం. డాక్టర్ సింగ్ కి శ్రద్ధాంజలి ఘటించి వారి ఆత్మ శాంతించాలని కోరుకున్నాం. ఈ సందర్భంగా ఇలాంటి మహానుభావుని కోల్పోవడం నిజంగా కూడా దేశానికి తీరని లోటు. అంత మంచి వ్యక్తిని కోల్పోవడం నిజంగా కూడా భారతదేశంలో, ఎందుకంటే రాజకీయాల్లో అధికారం మారుతూ ఉండవచ్చు, కానీ దేశం మంచిని కాంక్షించే వాళ్ళు పోవడం అనేది నిజంగా అందరం బాధపడే సందర్భం. తప్పకుండా వారి కుటుంబానికి ఈ సందర్భంగా మనోనిబ్బరాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని వారి అభిమానులకి, అదేవిధంగా దేశ ప్రజలు, వారి దేశంలో ఉండే వారి అభిమానులందరికీ కూడా కోరుకుంటూ మా పార్టీ తరఫున వారి మృతి పట్ల తీవ్రమైన సానుభూతిని, సంతాపాన్ని ప్రకటిస్తున్నాం. ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు నెరవేరుస్తే థ్యాంక్స్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని పాణ్యం మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలియజేశారు. కర్నూలు చెన్నమ్మ సర్కిల్లో టీడీపీ నాయకులు మల్లెల రాజశేఖర్ బృందంతో వైఎస్ఆర్సీపీ కరెంటుపై చేసిన ర్యాలీ అపవిత్రమైందని, పసుపు నీళ్లు చల్లడంపై మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పందించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటంతోనే ఉంటానని, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, మహిళలకు ఉచిత బస్ నెరవేర్చాలని, అమ్మకు వందనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దశల వారీగా ఆందోళనలో ఉధృతం చేస్తామని, ఇచ్చిన హామీలు అమలు చేయవలసిందనని వారు డిమాండ్ చేశారు. మీరు పశు నీళ్లు చల్లినంత మాత్రాన మీరు ఇచ్చిన హామీలు ఎలక్షన్లో అమలు పరిచేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఈ రైతుల కోసం, రైతుల్ని మొన్న ఎట్లా గిట్టుబాటు ధర కల్పించాలని ఏ విధంగా మనం ధర్నా చేశామో, మళ్ళీ ఇప్పుడు కూడా ఈరోజు కరెంటు పెంచిన ఛార్జీలకు నిరసనగా చేయడం జరిగింది. మళ్ళా రాబోయే కాలంలో ఈ విద్యార్థుల ఫీజు మీద కూడా అది కూడా చేస్తున్నాము. దాంతోపాటు అమ్మఒడి, మీకు తల్లికి వందనం అని చెప్పడం జరిగింది. ఆ వందనం ఇచ్చేంత వరకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇచ్చేంత వరకు కూడా వదిలిపెట్టాము. 15-18 ఏళ్ళు దాటిన వాళ్ళకు, 50 ఏళ్ళ లోపల ఉన్నలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. అది కూడా ఇంప్లిమెంట్ చేసేంత వరకు వదిలిపెట్టాం. ఉచిత బస్సుది కూడా ఖచ్చితంగా దాన్ని మీరు ఇస్తామన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అవన్నీ కూడా ఈ గ్యాస్ సగం మందికి ఇచ్చి సగం మంది ఇవ్వకుండా చేసే పరిస్థితి. బడ్జెట్ ఎంత అవసరం, మీరు బడ్జెట్లో పెట్టిన డబ్బులు ఎంత, ఈ రాష్ట్రంలో ఉండే మనం ఉచిత సిలిండర్లకు ఎంత డబ్బులు కావాలనేది మేము అపవిత్రులమే. తెలుగుదేశం వాళ్ళు చాలా స్వచ్ఛమైన వాళ్ళు, చాలా నీతివంతులు. మేము వాళ్ళనేం విమర్శించలే, మేము ఒకటే కొడుతున్నాం. తెలుగుదేశం నాయకులను అందరినీ కూడా ఈరోజు పసుపు నీళ్ళు చల్లుతున్నారు, మాకేం లేదు. మంచిది, మీరు ఎలక్షన్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చండి. మీరు మీ కూటమి ప్రభుత్వము మేము సూపర్ 6 పథకాలన్నీ పెట్టి చేస్తామన్నారు.
మేము కరెంటు ఛార్జీలు పెంచమని మీరే చెప్పినారు. మా గవర్నమెంట్ కరెంటు ఛార్జీలు పెంచితే మీరే ఊళ్ళు తిరిగి మీ చంద్రబాబు నాయుడు మీ నాయకుడే చెప్పినాడు ఇవన్నీ కట్టేది ఇంత పెంచితే ఎట్లా అన్నాడు. మేము అదే అడుగుతున్నాము. అంటే మీరు అధికారం అంటే ఒకటి, అధికారం లేకపోతే ఒకట. మీరు చాలా నీతివంతులు, చాలా స్వచ్ఛమైన వాళ్ళు, మీరు చాలా నిజాయితీ పరులు. మీ చరిత్రలో ఒక్కసారి చూసుకుంటే మీరు ఒకరిని విమర్శించడానికి తప్ప మీరు ఏం చేస్తున్నారు, మీరు 6 నెలల్లో ఏం చేసేది ఇవన్నీ కూడా ఒక్కసారి తెలుసుకుంటే ప్రజలకు కూడా అంత తెలుసు. కాబట్టి ఈరోజు ప్రజలు మా వెంట నేను పిలుపుస్తానే ఇంతమంది పాండ్యం నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చి ఈరోజు ఎస్సీ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. మీరు నీళ్లు వెళ్ళడానికి మేమేం ఫీల్ కావడం లేదు. మీరు ఇదే నీళ్ళను కూడా మీ నాయకులను చెప్పి వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించేటట్టుగా ఏదైతే ఎలక్షన్ ముందర హామీలు చెప్పినారో కరెంటు ఛార్జీలు పెంచడం, వీలైతే తగ్గిస్తామని చెప్పినారో మిమ్మల్ని కోరేది ఒకటే, కరెంటు ఛార్జీలు మీరు తగ్గియండి. ఈ 15,000 కోట్లు ప్రజల మీద భారం వేసేది కర్నూలు జిల్లాలో 25 కోట్లు మీరు భారం వేయడం జరుగుతుంది ప్రతి ఒక్క నెల. ఆ భారాన్ని తగ్గించండి. మీరు పశు నీళ్ళతో కడిగినా మేమేం చేయగలము. మీరు అది తగ్గించినారనుకో మేమే మీకు థ్యాంక్స్ చెప్తాం, మాకేం అభ్యంతరం లేదు. ఈ బిల్లులంతా మీరు పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గిస్తే మీ తెలుగుదేశం నాయకులు, మీ నాయకులు కూడా మేము థ్యాంక్స్ చెప్తాము. అంతేకాకుండా ఊరికే ఏదో లిగాడి పెట్టాలని ఏదో ఒకటి ఆలోచన చేయాలని చెప్పి పశు నీళ్ళు చల్లడానికి వచ్చే ప్రజలను ఏమంటే ఏముండదు. మీరు పెంచిన కరెంటు ఛార్జీలు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి చాలు. తర్వాత చూసాము పశు నీళ్ళతో కడుగుతారో ఏం చేయాలి, తర్వాత మిమ్మల్ని ఏ నీళ్ళతో కడగాలో మీరు ఒకసారి ఆలోచించండి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖార్గే, కేసీ వేణుగోపాల్. భారతదేశ మాజీ ప్రధాని మంత్రి శ్రీ డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కొక్కిరాల సురేఖమ్మ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ వివిధ హోదాల్లో దేశానికి వారు అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన ఆర్థిక సంస్కరణలలోనే భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మహామేధావి, ఆర్థికవేత్త, నిజాయితీ పరుడు, మచ్చలేని రాజకీయ నాయకుడు మన్మోహన్ సింగ్ గారు తన 92వ ఏట తుది శ్వాసలు ఇచ్చినారు. వారి ఆత్మశాంతి కోసం ఈరోజు ఘనంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. మన భారతదేశంలో ఈరోజు విదేశీ పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కారణం మన్మోహన్ సింగ్ జీ. అలాగే సమాచార విప్లవం కూడా ఆయన తీసుకొచ్చారు. 3G 4G వల్ల మనకు అందుబాటులోకి వచ్చింది అంటే దానికి కారణం కూడా మన్మోహన్ సింగ్. అలాగే గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు, పేదవాళ్ళకి మంచి చేయాలన్న ఉద్దేశంతో 100 రోజుల ఉపాధి హామీ పథకం ప్రారంభించింది కూడా వారు. అలాగే అంటే ఎన్నో రైతులకి 60,000 కోట్లతో ₹1,00,000 వరకు రుణమాఫీ చేసింది కూడా మన్మోహన్ సింగ్ గారు. అలాగే వారు ఎన్నో ఆర్థిక సంస్కరణలతో సాధారణ పేద ప్రజలకు మంచి చేయడం. అలాగే ఇవాళ ఐటీ రంగంలో భారతదేశం అభివృద్ధి చెందింది అని అంటే దానికి కూడా మన్మోహన్ సింగ్ జీ గారు తెచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలు కారణం. వారు మీ దేశానికి ఎనలేని సేవ చేస్తున్నారు. 10 ఏళ్ళు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. ఆ మహనీయుని ఆత్మశాంతి
మహనీయునికి ఈరోజు ఆత్మశాంతి జరగాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలం అందరం కూడా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. సైడ్ జరగాలి వేసి సైడ్ కొండండి. ఓకే అమ్మ ఎంతో ఏసీ బ్యాగ్ సార్ నమస్తే मनमोहन सिंह मनमोहन सिंह मनमोहन सिंह సిద్దిపేట జిల్లా దుబ్బాక కస్తూర్బా బాలిక పాఠశాల ముందు విద్యార్థుల ధర్నా. మా ఉపాధ్యాయులను బదిలీ చేసి వేరే ఉపాధ్యాయులను మా పాఠశాలకు ఎందుకు పంపించారంటూ విద్యార్థుల ఆందోళన. మా ఉపాధ్యాయులు మాకే కావాలంటూ పాటలు పాడుతూ నిరసన తెలిపిన విద్యార్థినులు విషయం తెలుసుకొని విద్యార్థులను సముదాయించిన విద్యాధికారి ప్రభుదాస్. మంచిగా ప్రేమ మీకు మంచి జరగాలని, మీకు మంచి విద్య రావాలని, మీకు నష్టం జరగద్దని, మీకు చదువు రావాలని కదా నేను ఆరాటపడుతుంది మీ కొరకు. ఇంకా నేను సంతోషపడతా కదా, ఆలోచన చేయండి. మీరు కొద్దిగా దాకా ఇట్లే కూర్చుంటే నేను చివరికి విసిగిపోతా కదా. విసిగిపోయి నేను సార్కు రిపోర్ట్ ఇస్తే చాలా మన మధ్యలో ప్రేమ ఆప్యాయత దెబ్బతింటుంది కదా బిడ్డ, అవునా కదా. వెళ్తే సంతోషపడతాం కదా. ఇప్పుడు మీరు ఎట్లాగో తినడానికి ఖచ్చితంగా నిలబెట్టాలి, అది నా ధర్మం. ఒక బిడ్డగా ఒక తండ్రిగా నిలబెట్టాలి. తినడం ఖచ్చితంగా దొరికిపోతుంది కాబట్టి ఇప్పుడే వచ్చి ఇంకా సంతోషపడతాను. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని నందిహూడ గ్రామంలో గత 60 సంవత్సరాల నుండి మాలి సామాజిక వర్గానికి చెందిన సుమారు 120 కుటుంబాలు నివసిస్తున్నారు. ఈ గ్రామాన్ని అప్పటి జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి లావణి పట్టాలు కూడా ఇచ్చారని గత నెల రోజులుగా అటవీశాఖ అధికారులు గ్రామానికి వచ్చి ఈ భూమి మీది కాదు, ఇది ఫారెస్ట్లో ఉందని, మేము జాయింట్ సర్వే చేస్తాము, హద్దులు పెట్టుకుంటామని, మీ ఆధార్ కార్డులు, భూమికి సంబంధించిన పాస్బుక్లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఈరోజు మలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు లెండుగురి శ్యామరావు ఇటీ విషయాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా ఆర్ఎస్ ప్రవీణ్ నందిహూడ గ్రామానికి వెళ్లి వారికి ధైర్యం చెప్పారని నందిహూడ గ్రామస్తులు మీడియాకు తెలిపారు. करता तुला पाहिजे మొత్తం అదే పైన పైన వీడియోలు మీద తీసుకుంటా అది తీసుకొని దగ్గర
సార్ అన్ని షూటింగ్లో చేయడానికి కరెక్ట్గా కళ్ళు చెమర్చే సంఘటన ఇది. వృద్ధురాల్ని గెంటేసిన సర్కార్ దవాఖానా సిబ్బంది. భార్య కోసం వైద్యం అందని ఆసుపత్రి నుండి వచ్చేసిన వైద్యుడు. జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాహకం ఇది. అనారోగ్యానికి గురైన భర్తకు తోడుగా ఆసుపత్రికి వచ్చిన మల్లవ్వ హై బీపీతో పడిపోవడంతో మల్లవ్వను బయటకు పంపిన సిబ్బంది. భర్త బెడ్పై పడుకొని ఉండటంతో బయట వదిలేసిన సిబ్బంది. రోడ్డు పక్కన పడుకున్న మల్లవ్వతో పాటే తోడుగా భర్త. గమనించిన పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు తిరిగి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన భార్య భర్తలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.